పప్పు మామిడికాయ బాగుందక్క. బా తింటా కొబ్బరి పచ్చడి అదిరిందక్క. ఇంకా ఉంది, పెట్టమంటారా? నీకు కాదు తమ్ముళ్ళు, మీ బావని అడుగుతున్నాను. తినాలి బావా. అంత పట్టుదలం ఎందుకు బావా? అంత గౌరవం ఎందుకు బావా? నువ్వు మింగు. ఎంత కమ్మగా చేసిందో మా అక్క. తినడానికి అదృష్టం ఉండాలా. మీరు కూడా తినండి ప్లీజ్. వద్దన్నానా? అక్క నువ్వు ఎంత మంచిదానో తెలుసా అక్క. బావరే నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. కొంచెం తినబా. వద్దా? సరే నేనే తింటా. క్యారేజీ మొత్తం ఖాళీ అయిపోయిందమ్మా. అక్క అన్నపూర్ణమ్మ తల్లి, చెల్లి మావులమ్మ తల్లి. వెళ్ళి చేతులు కడుక్కోండి. కడుక్కోవడం ఎందుకమ్మా, మొత్తం నాకేసంగా. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, రెస్టారెంట్ అనుకుంటున్నారా? నీకు కళ్ళు పోయి చాలా గంటలైనట్టుంది. ఇది పోలీస్ స్టేషనే. చేసే నిర్వాకం చాలు, ఇక ఇంటికెళ్ళు. ఏజే ఇంటి పరువు తీకు. మాకు తెలుసు, వెళ్ళి నీ పని చూసుకో. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా ఆపడం కూడా నా పనే. ఏం తమ్ముళ్ళు, నేను న్యూసెన్స్ చేశానా? క్యారేజ్ తెచ్చావు, ఇచ్చావు, ఇక వెళ్ళు. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడానికి వీల్లేదు. నేను ఉండకూడదని నువ్వెందుకు అంటున్నావో నాకు తెలుసు. నేనెందుకుంటున్నానో కూడా నీకు తెలుసు. కానీ నువ్వు గింజుకున్నా, గిలగిలా తన్నుకున్నా నేను ఇక్కడ నుండి కదలను. ఎలా పంపించాలో నాకు తెలుసు. ఎలా పంపిస్తావో నేను చూస్తాను. ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ లేరు. నా మీద ఎవరైనా చెయ్యి వేస్తే హెరాస్ చేశారని మీ అందరి మీద కేసు పెడతాను. ఇప్పుడే లేడీ కానిస్టేబుల్ ని పంపిస్తాను. రాని, ఎవరొస్తారో చూస్తాను. రేపేదైనా జరిగితే ఈ తమ్ముళ్ళంతా నీ పేరే చెప్తారు. నా ప్రవర్తనలో తప్పుందేమో కానీ నా ఉద్దేశంలో మాత్రం తప్పులేదు. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం మాత్రం నేను కాదు. కానీ మిమ్మల్ని ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాను. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. కానీ తప్పకుండా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. నీ వల్ల నేను బయటికి రావడం కన్నా జీవితాంతం నేను జైల్లో ఉండటానికి ఇష్టపడతాను. నువ్వు చేసే సాయం నాకు విషంతో సమానం. నీ ఫేస్ చూస్తేనే బోర్గా ఉంది. ఎన్నాళ్ళని ఇంకా బెడ్ మీద శవంలా పడుంటావు. నీకు బోరే కదా. అందుకే తొందరలోనే అంజలిని పెళ్లి చేసుకుని నిన్ను పర్మనెంట్గా పైకి పంపిస్తా. నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. అదెలా జరుగుతుందని చూస్తున్నావా? ఇక్కడ ఎలాగో ఏజే లేడు, అక్కడి నుంచి అటే జైలుకి వెళ్ళిపోతాడు. ఇక బాను అడ్డుపడకుండా నా దగ్గర ఒక మంత్రం ఉందిలే. అన్నట్టు మర్చిపోయాను,
ప్రతిరోజులాగే నీకు ఈ రోజు కూడా టాబ్లెట్ వేయాలి కదా? ఇంత కాస్ట్లీ మందులు రోజు చెత్తబుట్టలో వేయాల్సి వస్తుంది. నీకేస్తే నువ్వు బాగుపడిపోతావుగా మరి. ఈ పూట టాబ్లెట్ కూడా చెత్తబుట్ట స్వాహ. మన భాను అదే నీ వెల్విషర్. ఏజేని జైలుకి పంపకుండా అంజలి నేను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడతానంటోంది. ఈ 2 విషయాల్లోనూ అడ్డుపడకుండా బ్లాక్మెయిల్ చేయడానికి నాకు మంచి ఛాన్స్ దొరికింది. అది ఇందులోనే ఉంది. నీకొక వీడియో చూపించాను కదా, ఇప్పుడు ఆ వీడియోని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకోబోతున్నా. బద్రి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను సిస్టర్, జీవోత్సవంలో మారిన సింధుని మామూలు మనిషిని చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మేము సంతోషంగా ఉన్నప్పటి ఫోటోలు వీడియోలు చూపిస్తూ ఉంటేనైనా తొందరగా కోలుకుంటుందని ట్రై చేస్తున్నా. సింధుకి టాబ్లెట్స్ వేద్దామని వచ్చాను. నేను ఆల్రెడీ వేశాను. నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను బద్రి. అడగండి సిస్టర్. డిపార్ట్మెంట్లో నువ్వు ఉండి కూడా ఏజే అరెస్ట్ ని ఎందుకు ఆపలేకపోయావు? నా తప్పేం లేదు సిస్టర్. ఆ విక్రమ్ సిబిఐ కదా, వాళ్ళు వారెంట్ ఇష్యూ అయ్యేదాకా ప్రతిదీ సీక్రెట్ గానే ఉంచుతారు. అందుకే ముందుగా మాకు ఇంటిమేషన్ లేదు. తెలిసిన తర్వాతైనా నువ్వేం చేయలేకపోయావా? మా చేతుల్లో నిజంగా ఏం ఉండదు సిస్టర్. అయినా ఇప్పుడు ఏజేని బయటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సరైన టైంకి కమిషనర్ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన టచ్లోకి వస్తే తప్ప ఏజేని మనం కాపాడలేం. నిజమే సిస్టర్. అనవసరంగా నా మీద లేనిపోనివి చెప్పాడు. ఇంతకు ముందు ఈయన తిట్టడానికైనా నాతో మాట్లాడేవాడు. బేకారి అనేవాడు, చెంబు మొహం అని కూడా అనేవాడు. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు కనీసం తిట్టడానికైనా నాతో మాట్లాడొచ్చు కదా. ఆ విక్రమ్ చేసిన దానికి నన్నెందుకు అపార్థం చేసుకోవాలి? నా మనస్తత్వం ఏజీకి తెలీదా? నేనెప్పుడు తప్పు చేయను. ఏ బేకరీ చెంబు మొహం, చాలా తిట్టాను కదా, ఇక ఇంటికి వెళ్ళు. నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు నాకు అనవసరం. ఇక్కడ నువ్వు ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. వెళ్ళు. నేను వెళ్ళను. నేను
నేను మిమ్మల్ని ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటాను. మర్యాదగా చెప్పేది విను. ఇక్కడ ఇష్యూ చేయకు. ఇంటికెళ్ళు, మళ్ళీ రాకు. నా మాట విను. నేను మీతో 100 సార్లు చెప్పడానికి వచ్చాను. నా మాట విన్నారా? మీ మాట నేనెందుకు వినాలి? నేను ఇక్కడే ఉంటాను. ఎలాగైనా సరే మిమ్మల్ని నిర్దోషిగా నేను విడుదల చేయిస్తాను. ఏంటి? అవును, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నీ వల్ల నేను బయటికి రావడం కంటే జైలు కన్నా వెళ్తాను, కానీ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. భాను ఇంత పనిచేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పొరపాట్లు చేసి ఏజేకి కోపం తెప్పిస్తుంది అనుకున్నాం గాని ఏజేనే ప్లాన్ ప్రకారం జైలుకు పంపిస్తుంది అనుకోలేదు. మన ఇంట్లోనే ఉంటూ మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఇంత చేస్తుందా? భాను సంగతి పక్కన పెడితే నాకొక డౌట్. భాను ఇరికించినా ఇరికించకపోయినా అరెస్ట్ చేస్తుంటే నేను ఏ తప్పు చెయ్యలేదు అని ఎందుకు ఏజే ఎదురు తిరగలేదు? ఎందుకు మౌనంగా వెళ్లారు? కరెక్ట్ అక్క, నాకు ఇదే అనుమానం వచ్చింది. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే నేరం చేసిన వాళ్ళు లొంగిపోతారు, ఏ నేరం చెయ్యని వాళ్ళు ప్రతిఘటిస్తారు. కానీ ఏజే సైలెంట్ గా వెళ్ళటమే నాకు అర్థం కావటం లేదు. జయమ్మా, తొందరపడకండి. కొడుకులు ఏం మాట్లాడతారో విందాం. ఏంటి మీ ఉద్దేశం? ఏజే హత్య చేశాడు మీరు నమ్ముతున్నారా? అందుకే పోలీసులకు లొంగిపోయాడు అనుకుంటున్నారా? అంటే తని హత్య చెయ్యలేదని కూడా చెప్పలేదు కదా. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? సొసైటీలో అంత పేరున్న ఏజే ఎందుకు పోలీసులతో పాటు సైలెంట్ గా వెళ్లిపోయారు? అది అర్థం కాలేదు అంటున్నాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోయినా అక్కడున్నది మా అన్నే కదా. అతనితో ఏ లాయర్ కో ఫోన్ చేసి బెయిల్ తెప్పించుకోవచ్చు కదా. విక్రమ్ చాలా తెలివిగా సాటర్డే సండే కలిసి వచ్చేలా అరెస్ట్ చేశాడు. లాయర్ అవైలబిలిటీ ఉన్న ఆ 2 రోజులు కోర్టు సెలవులు కదా. మొన్న జరిగిన దానికి మీరు ఏజే మీద కోపంతో ఉంటారనుకున్నాను, కానీ ఏజేని మీరింత బాగా అర్థం చేసుకుంటారనుకోలేదు. ఏజేకి తెలియకుండా అప్పు చేసింది తప్పు చేసింది మేమే కదా జయమ్మ. ఏజే అంత హట్ అయినా మా మంచి కోసం మాకు చిన్న పనిష్మెంట్ ఇచ్చాడే తప్ప ఇంట్లోంచేం వెళ్ళగొట్టలేదు కదా. మీరేంటి ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరి మనసులో అనుమానం పెంచాలని చూస్తున్నారు?
సారీ అక్క, మేమన్న మాట అలా అర్థం వస్తుందని అనుకోలేదు. ఏజే కొడుకుల కన్నా కోడలనే బాగా చూసుకుంటారు. ఏజే విక్రమ్ బాను ఇద్దరూ కలిసి చేసిన మోసానికి ఎదురు తిరగకుండా ఎందుకు వెళ్ళాడనేదే మాకు అర్థం కాలేదు. అంతే అక్క. దానికి సమాధానం నా దగ్గరుంది. ఆయన దృష్టిలో ప్రవల్లిక బ్రదర్ అంటే మంచి స్నేహితుడు. అందుకే విక్రమ్ని నమ్మాడు. అలాగే భాను ఎన్ని పొరపాట్లు చేసినా ఇలాంటి ప్లాన్లు వేస్తుందని మాత్రం ఊహించలేదు. అందుకే ఏజేకి మనుషుల మీదే నమ్మకం పోయింది. ఆ విరక్తిలో సైలెంట్ అయిపోయారు. ఇంకా అలాగే బ్లాంక్లో ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనమంతా కలిసి ఏజేని ఎలా బయటికి తీసుకురావాలనేది ఆలోచించాలి. అది నేను చూసుకుంటాను. మీరంతా నిశ్చింతగా ఉండండి. మీరందరూ ఎప్పటికీ ఇలాగే కలిసి కట్టుగా ఉండాలి. అదే ఏజే కోరిక కూడా. మీ నానున్నాడా? మా అమ్ముంది. పక్కనే ఉందా? లోపల పని చేసుకుంటుంది. మా నాన్న బయటికెళ్ళి ఇంకా రాలేదు. ఇలా ఎంతకాలం? మీ అక్కలాగా నువ్వు కూడా నీ లైఫ్ని ఎటూ కాకుండా చేసుకుంటావా? నేనేం చేయాలనేది నాకే ఒక క్లారిటీ రావట్లేదు. మీ అక్క వెళ్ళి పోలీస్ స్టేషన్లో మొండిలా కూర్చుంది. అక్కడ కూడా ఏజేని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మాటి మాటికి మా అక్క ప్రసక్తి ఎందుకు తీసుకొస్తున్నావు? నా భయం నాది. నువ్వు ఆ అక్క చెల్లెలివే కదా. భానులాగానే నువ్వు కూడా ఏ రాంగ్ డెసిషన్ తీసుకుంటావోనని భయంగా ఉంది. మీ నాన్నకి భయపడి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటే? వేరే ఎవరినో పెళ్లి చేసుకునే అంత పిచ్చిదాన్ని కాదు నేను. రేయ్, ఇంకోసారి అంజలికి ఫోన్ చేసావంటే ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. పెట్టారా ఫోను? ఏంటండి, ఏమైంది? సిగ్గుందా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? దీని కన్న తల్లివేనా? కూతురు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే కనీసం ఎవరైనా కూడా పట్టించుకోవా? ఏం నేరం చేసింది నా కూతురు? నీ కూతురులాగా మాయ చేసి ఎవరినో పెళ్లి చేసుకుందా? నీ కూతురులాగా చేసుకున్నోడిని జైలు పాలు చేసిందా? నీ కూతురులాగా పుట్టింటి గౌరవం, అత్తింటి పరువు అన్ని వదిలేసి వెళ్లి పోలీస్ స్టేషన్లో తైతకలాడుతోందా? ఏం చేసిందయ్యా నా కూతురు? దానికి దీనికి ముడిపెట్టావంటే మర్యాదగా ఉండదు. అది తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఇది చేసేది మాత్రం ముమ్మాటికి తప్పే. పెళ్ళై భార్య ఉన్నవాడిని ప్రేమించడం తప్పు కాదా? అతని భార్య కాపురానికి పనికి రాకుండా మంచాన పడి ఉంది కాబట్టే అతను ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ దెళ్లి వాళ్ళ కాపురంలో ఏమి చిచ్చు పెట్టడం లేదు. నాకు తెలియకడుగుతాను, అంజలి బుద్ధిగా మనతో చెప్పింది కాబట్టి మీరు అడ్డుపడుతున్నారు. అదే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చి అప్పుడు చెప్తే ఏం చేసేవాళ్ళు? నువ్వు దీనికి లేనిపోని ఆలోచనలు పుట్టించుకో. అదే జరిగితే నేను లోకం ముందు తలెత్తుకోలేక ఊరేసుకొని చేస్తాను. జాగ్రత్త. భాను చేసింది తప్ప
అంజలి చేసేది తప్ప? ఎందుకు ఇద్దరికిద్దరు ఇలాంటి తలరాత రాసుకున్నారు? ఈ పేద తండ్రికి పెళ్లి చేసే స్తోమత లేదనా? సరదాగా బాక్సింగ్ చేద్దామా? అంత ఉత్సాహంగా ఉన్నావేంటి? ఎన్నాళ్ళు వర్క్ చేసిన కేసులో సక్సెస్ అయ్యాను. పగా నా చంపేసావు కదరా.